హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ల్యాండ్ మొత్తం 3 ఎకరాల 21 గుంటలు. గజం ధర కేవలం 600. నమ్మశక్యంగా లేదా? నమ్మాల్సిందే. అదే రేటుకు తమకు కావాల్సిన వాళ్లకు కేసీఆర్ సర్కారు అప్పగించేసింది. 42 కోట్లకు పైగా విలువ చేసే భూమిని కేవలం ₹1 కోటి రిజిస్ట్రేషన్ చేసేసింది. అంత తక్కువ రేటుకు ఆ ల్యాండ్ కొట్టేసింది ఎవరు? ఎన్నికలకు కొన్ని రోజుల ముందే అంత చీప్గా సర్కారు ఆ ల్యాండ్ను ఎందుకు రిజిస్టర్ చేసింది? దాని వెనుకున్న స్టోరీ ఏంటి? ఇబ్రహీంపట్నం హైదరాబాద్ తూర్పు వైపు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. భూముల ధరలు కూడా ఈ మధ్యకాలంలో వేగంగా పెరిగాయి. ప్రస్తుతం గజం ధర అక్కడ 25,000కు పైగా పలుకుతోంది. హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవేను ఆనుకుని ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో ల్యాండ్ హాట్ కేక్. అలాంటి చోట ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని కాపాడటం పోయి ఆక్రమించుకోండి, తరువాత రెగ్యులరైజ్ చేస్తామంటే ఏమనాలి? కేసీఆర్ సర్కార్ హయాంలో అదే జరిగింది. ఇదే ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ ల్యాండ్ డీటెయిల్స్ చూడండి. ట్రయాంగిల్ షేప్ లో కనిపిస్తున్న 221 సర్వే నంబర్లో 3 ఎకరాల 21 గుంటల స్థలముంది. అది పూర్తిగా ప్రభుత్వ భూమి. దాని చుట్టూ ఉన్న 220, 222, 223 సర్వే నంబర్లలోని భూములను కొన్న శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజ్ యజమాని రంగినేని వెంకట్రావు 221 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేశాడు. అనుమతులు లేకుండానే అందులో బిల్డింగ్స్ కట్టేశాడు. రంగినేని వెంకట్రావ్ అంటే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఫేమస్. న్యూ లయోలా మోడల్ ఎడ్యుకేషన్ సొసైటీని నిర్వహిస్తున్నది ఆయనే. లయోలా మోడల్ స్కూల్స్ తో పాటు శ్రీ ఇందు పేరుతో రకరకాల కాలేజ్లు ఆయనకున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఆయనే ఇలా సర్కార్ భూములను కబ్జా చేసి ఏం మెసేజ్ ఇచ్చినట్లు? అలా కబ్జా చేస్తున్నప్పుడు అధికారులంతా ఏం చేస్తున్నట్టు? దీనికి నో ఆన్సర్. ఎందుకంటే బీఆర్ఎస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలుండడంతో ఆయన చేసిన కబ్జాలకు అంతా వంతపాడారే తప్ప ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయలేదు. ఇక తెలంగాణ ఎన్నికల ముందు జరిగిన పరిణామాలే ఈ వ్యవహారంపై మరిన్ని అనుమానాలు పెంచుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో తాను కబ్జా చేసిన 3 ఎకరాల 21 గుంటలు అంటే 16,940 చదరపు గజాల స్థలాన్ని తనకు రెగ్యులరైజ్ చేయాలంటూ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నాడు వెంకట్రావు. 100-150 గజాలు రెగ్యులరైజ్ చేయాలని పెట్టుకున్న దరఖాస్తులను పెండింగ్ లో పెట్టిన ప్రభుత్వం వెంకట్రావు ఫైల్ ను మాత్రం ఆగమేఘాల మీద కదిపింది. జూన్ 15, 2023న తహసీల్దార్ నుంచి కలెక్టర్ కు, జూన్ 21న కలెక్టర్ నుంచి CCLAకు సిఫార్సు లెటర్లు వెళ్లిపోయాయి. ఆ తరువాత 3 రోజుల్లోనే అంటే జూన్ 24న CCLA నుంచి రెవెన్యూ డిపార్ట్మెంటుకు దీన్ని రెగ్యులరైజ్ చేయొచ్చంటూ ఫైల్ వెళ్లిపోయింది. అక్కడ కొంతకాలం ఆపిన ఎన్నికల హడావిడి మొదలవటంతో మళ్లీ ఫైల్ కదిలింది. అక్టోబర్ 9న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే అంతకు సరిగ్గా 3 రోజుల ముందు అంటే అక్టోబర్ 6న కోట్లాది రూపాయల విలువైన 16,940 చదరపు గజాల స్థలాన్ని 2014 నాటి ప్రభుత్వ ధరకు రంగినేని వెంకట్రావుకు చెందిన న్యూ లయోలా మోడల్ ఎడ్యుకేషన్ సొసైటీకి క్రమబద్ధీకరిస్తున్నట్టు జీవో నంబర్ 150 రిలీజ్ అయింది. జీవోకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలంటూ ఆ తరువాతి రోజే అంటే అక్టోబర్ 7న రంగారెడ్డి కలెక్టర్ ఇబ్రహీంపట్నం తహసీల్దార్కు లేఖ పంపించారు. రిజిస్ట్రేషన్ చేయటానికి అనుమతించాలంటూ ఆ తరువాతి రోజు అంటే అక్టోబర్ 8న తహసీల్దార్ మళ్లీ కలెక్టర్కు లేఖ రాశారు. ఆ తరువాతి రోజే అక్టోబర్ 9న అనుమతి మంజూరు చేస్తూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. అంటే జీవో రిలీజ్ అయినప్పటి నుంచి చకచక ఫైల్ పరిగెత్తటం చూస్తుంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ జీవోలో ఉన్న మరో కీలక పాయింట్ రెగ్యులరైజ్ చెయ్యమంటూ 2023లో వెంకట్రావు దరఖాస్తు చేసుకున్నప్పటికీ 2014 నాటి బేసిక్ ధరకి భూమి మొత్తం ఇచ్చేయమని ఆదేశించటం. దీని ప్రకారమే గజానికి 600 రూపాయల చొప్పున లెక్కగట్టి 16,940 చదరపు గజాల స్థలానికి 1,64,000 రూపాయలు కట్టించుకుని స్థలాన్ని ఆయన పేరిట రిజిస్ట్రేషన్ చేసేశారు. కానీ రిజిస్ట్రేషన్ అయ్యే నాటికి అక్కడ గజానికి పలుకుతున్న 25,000 చొప్పున లెక్కిస్తే 42,35,00,000 కట్టించుకోవాలి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఈ రిజిస్ట్రేషన్ కు స్టాంప్ డ్యూటీని, రిజిస్ట్రేషన్ ఫీజును, ట్రాన్స్ఫర్ డ్యూటీని కూడా మాఫీ చేశారు. అసలు 42 కోట్లెక్కడా, కోటి రూపాయలెక్కడా? అంత తక్కువ ధరకు అంత విలువైన భూమిని కట్టబెట్టడానికి ఆయనేమైనా పేదవాడా, లేక ఫ్రీగా సొసైటీకి సర్వీస్ ఏమైనా చేస్తున్నాడా? దాన్ని తెలుసుకోవటానికి బిగ్ టీవీ టీం ఈ స్థలాన్ని కబ్జా చేసిన శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ కు వెళ్లి ఫీజుల ఆరా తీసింది. శ్రీ హిందూలో వసూలు చేస్తున్న ఫీజుల గురించి అక్కడి స్టాఫ్ చెప్పిన మాటలు మీరే వినండి. కాలేజ్ ఫీజు 1,15,000. 16,000 లైబ్రరీ ఫీజు, లాబొరేటరీ ఫీజు, అడ్మిషన్ ఫీజు ఉంటుంది. 16,000 లైబ్రరీ ఫీజు, లాబొరేటరీ ఫీజు, జేఎన్టీ ఫీజు అని ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి 1,15,10. థర్డ్ ఇయర్కి 1,15,10. ఫోర్త్ ఇయర్ కూడా 1,15,10. ఈ ఫీజెస్ కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పే చేస్తారు సార్. ఏ బ్రాంచ్ అయినా పే చేస్తారు. కామన్ ఫీజు అయితే కామన్. ఇది కాకుండా మన సిఎస్సికి అయితే 3 lakhs డొనేషన్. 3 lakhs 3.5 ఉంది. 90% అబోవ్ ఉంది కాబట్టి నేను 3 చేశాను, తగ్గించి. ఈరోజు రేపటి వరకే ఉంటాయి సార్. రేపు మధ్యాహ్నం నుంచి కూడా మారవచ్చు. డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి ఫీజెస్. ఈ డొనేషన్ మాత్రం మీరు ఒక డొనేషన్ మారుతుంది అంటున్నారా? ఒకవేళ 4-5 days తర్వాత వచ్చి సార్ ఆ రోజు మాట్లాడుకున్నాం అంత ఫీజు కంటే మాత్రం నేను ఇవ్వలేదు. ఓకే, ఈ ఫీజు కాదు, ఈ డొనేషన్ సీట్స్ అవైలబిలిటీని బట్టి ఆ డొనేషన్. శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ కావాలంటే 3.5 లక్షలు డొనేషన్ కట్టాలట. మెరిట్ స్టూడెంట్స్ అయితే 50,000 తగ్గిస్తారట. ఇలా స్కూళ్లు, కాలేజీల్లో భారీగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను దోచుకుంటున్న వారికి ప్రభుత్వ స్థలాన్ని అంత తక్కువ రేటుకి ఇవ్వొచ్చా? ఒకవేళ రెగ్యులరైజ్ చేయాల్సి వస్తే ఆక్రమించినందుకు జరిమానా వేయటంతో పాటు డబుల్ రేట్ వసూలు చేయాలి. ఈ భూమి ఉన్న షేరిగూడ గ్రామ పంచాయతీలో ఇల్లు లేని పేదలు ఎంతో మందున్నారు. అలాంటి వారికి స్థలాలు కేటాయించాలంటూ అప్పట్లో ఆ ఊరి సర్పంచ్ అడిగినా అధికారులు పట్టించుకోలేదు. పోని ఆ స్థలానికి బదులుగా రంగినేని వెంకట్రావుతో మరో చోట అంతే స్థలం కొని పంచాయతీకి ఇప్పిస్తే రెగ్యులరైజ్ చేయటానికి తామే సిఫారసు చేస్తామన్నారు. కానీ దానికి ఒప్పుకోలేదు. కానీ ఆయనకు 2 నుంచి 500 ఎకరాల వరకు ఆయనకు భూమి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఆయన ఇప్పుడు పెద్ద ధనికుడు, భూస్వామి. కేవలం ఆ భూమి 4 మూలలు చతురస్రాక 4 మూలలు లెవెల్ కావాలనే ఉద్దేశంతో ఆయనకు ఒక పక్కన ఉంది. ఇది నాకు ఖచ్చితంగా కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలతోటి, బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆయన అది స్వాధీనం చేసుకున్నాడు. అది ఎట్టి పరిస్థితులనైనా అది పేదలకు పంచాలి. అక్కడ ఇళ్ల స్థలాలకు, మా షేరిగూడ గ్రామస్తులకు ఇళ్ల స్థలాలు లేవు కనుక మేము ఎన్నోసార్లు ట్రై చేస్తే ఆయన ఎన్నోసార్లు ప్రభుత్వ పెద్దల అండదండలతోటి అడ్డుకున్నాడు. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్లంతా తన వెనుకున్నప్పుడు సర్పంచ్ మాటను రంగినేని వెంకట్రావు వింటాడా? విననే వినడు. తనకు కావాల్సినట్లుగా రెగ్యులరైజ్ చేసుకుని 42 కోట్లకు పైగా విలువైన భూమిని కేవలం 1 కోటి రూపాయలు విదిలించి దోచేశాడు. అంత తక్కువ ధరకు ల్యాండ్ను ఎందుకిచ్చారు? ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును కొల్లగొట్టిందెవరు? దీనిపైనే ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిన అవసరముంది. అక్రమంగా జరిగిన ఈ రెగ్యులరైజేషన్ ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు షేరిగూడ గ్రామస్తులు. దాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు భూములు పంచాలంటున్నారు.